వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ డే అండ్ నైట్ ఆర్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డే అండ్ నైట్ ఆర్ట్లో ఐఎమ్ క్రియేటింగ్. మనం ఆల్రెడీ చూసుకుంటే మనం ఇక్కడ ఇది డ్రా చేసాం. ఏది ఇది సన్ది. ఇప్పుడు ఇక్కడ డాట్స్ ఎల్లోగా డాట్స్ పెట్టాం. ఓకేనా, ఈ కింద పార్ట్ని డ్రా చేద్దాం పదండి. లైక్ నాకు ఆర్ట్స్ గురించి అంత తెలీదు అండ్ మై ఫ్రెండ్స్ డిస్ఎంకరేజ్ మీ. మీన్స్ లైక్ నీకు ఆర్ట్ తెలీదు, నువ్వేం చేస్తావు, దే ఆల్వేస్ సేస్. బట్ ఐ జస్ట్ కామ్లీ గో ఇన్ టు ద ఆర్ట్ బికాస్ ఐ లవ్ ఆర్ట్. షల్ సే వన్ థింగ్, నాకు ఆర్ట్ గురించి ఒక్కటి తెలుసు, ఇంకొకటి తెలుసు, జస్ట్ అ పీస్. అదొక పీస్ అని మాత్రం తెలుసు. కమ్లెస్ ఇప్పుడు ఎల్లో పార్ట్ కొంచెం అయిపోయింది, ఆరెంజ్ ఇద్దాం. అండ్ ఈ లైక్ అది ఉంది కదా, మనం మామూలుగా థింక్ చేసేది ఏంటి అంటే లైక్ అదంతా సోదిలేండి కదా నేను చెప్పేది ఇప్పుడు. అండ్ కొన్నిసార్లు ఆర్ట్ రాంగ్ వెళ్తుంది. లైక్ మనం అనుకున్నట్టు రాదు, మనం చేసే విధానం బట్టి వస్తుంది. లైక్ అది మనం మంచిగా హ్యాండిల్ చేయలేదు అనుకో ఆర్ట్ని, అది బాగా రాదు. మనం మంచిగా హ్యాండిల్ చేద్దాం చూడు, అప్పుడు ఆర్ట్ అనేది, అప్పుడు మనం దాన్ని ఆర్ట్ అనుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ డాట్స్ అయిపోయాయి అండ్ ఇక్కడ ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో అది డ్రా చేద్దాం. ఓకేనా, మీకు కొంచెమైనా క్లియర్గా కనిపిస్తుందేమో అని హోప్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ సన్ కనిపిస్తుంది, ఇక్కడ లైట్గా డాట్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు అని అనుకుంటున్నా. అండ్ ఇక్కడైతే ఎల్లో ఆరెంజ్ని చేద్దాం. కమాన్, స్టే అప్డేటెడ్ ఫర్ పార్ట్ 5. ఓకేనా, బాయ్.